నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మనం డాక్టర్ నారాయణ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ డాక్టర్ నారాయణ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రామానుజం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ముందుగా కంగ్రాచ్యులేషన్స్. we got to see here an award like top 10 colleges in India అంటే హోటల్ మేనేజ్మెంట్లో టాప్ 10లో మీ కాలేజ్ ఉండడం జరిగిందని తెలిసింది. కంగ్రాచ్యులేషన్స్ సార్. సార్, ఇంత గ్రోత్ ఎలా సాధించారు సార్ మీరు? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2001లో స్టార్ట్ అయింది మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అప్పటి నుంచి హోటల్ మేనేజ్మెంట్ రన్ అవుతాము. హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవడానికి వాళ్ళ ముఖ్య కారణం ఏంటంటే ఈ కోర్స్ చదివిన వాళ్ళకి అప్పటికే మేము స్టార్ట్ చేసినప్పటికే హోటల్ మేనేజ్మెంట్ రంగంలో మంచి జాబ్స్ వస్తుంది. అప్పుడు అన్ని డిప్లొమాలు ఉండేవి. ఆ డిప్లొమాలు ఎవరు తయారు చేసినా ఎవరు చదివినా కానీ మంచి జాబ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు డిగ్రీస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. 2004-2005 డిప్లొమాస్ నుంచి డిగ్రీస్ వచ్చాయి. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డిగ్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు డిగ్రీగా మన దగ్గర చదివి డిగ్రీ పొంది మంచి ప్లేసుల్లో ఇతర దేశాల్లో మల్టీనేషనల్ కంపెనీస్లో మన దేశంలో కూడా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. అట్లా సెటిల్ అయ్యి వెళ్తున్నటువంటి విద్యార్థుల్ని అనుగుణంగా మనం ఇంకా కూడా ఫెసిలిటీస్ పెంచడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే వరల్డ్లోనే టాప్ కాలేజీగా పెట్టాలన్న ఉద్దేశం. హోటల్ మేనేజ్మెంట్ అంటే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇది వరల్డ్ వైడ్ నెంబర్ 1గా ఉండాలని మా ఉద్దేశం. ఇండియాలో 1, 2, 3 స్థానాల్లో మేము ఉంటాం అప్పటికి. అయితే సౌత్ ఇండియాలో నెంబర్ 1 కాలేజ్ ఇంటేక్ పరంగా చూస్తే నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇంటేక్ 165 ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో టాప్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో నెంబర్ 1 కాలేజ్ అని కూడా చెప్పవచ్చు. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ అని, ఎంబీఏ అని, ఎంబీబీఎస్ అని చాలా మటుకు ముందు నుంచి అందరూ వాటి వైపు చూస్తున్నారు. సో స్పెసిఫిక్గా ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది పెట్టాలని మీకు ఐడియా ఎలా వచ్చింది? వచ్చాక కూడా ఈ థాట్లో ఉన్న పీపుల్ ఇక్కడికి ఎందుకు వచ్చి చదువుకుంటారు అని అంటే మీకు ఏ థాట్తో పెట్టారు? ఇది ఇంజనీరింగ్, మెడిసిన్ ఎవరికి అందరికి తెలిసిందే. దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అంటే షార్ట్ టైంలో సెటిల్ అవ్వగలిగేటువంటి కోర్స్. వితిన్ 2.5 yearsలో వాళ్ళ కోర్స్ చదివి అంటే జాబ్ గ్యారెంటీగా జాబ్ చేతిలో వస్తుంది. అదే ఇంజనీరింగ్ తీసుకుంటే 4 years పడుతుంది. 4 years తర్వాత కూడా మళ్ళీ 6 సంవత్సరం కోర్సెస్ చేయాలి. ఇప్పుడు వస్తున్నటువంటి కంప్యూటర్ కోర్సులు, ఏఐ టెక్నాలజీలు ఇవన్నీ ఆ రంగాలను అట్రాక్ట్ చేస్తుంది. మెడిసిన్ చదవాలంటే 7 years మినిమం పడుతుంది. 7-8 years కూడా వాళ్ళ జీవితంలో సెటిల్ కాలేని పరిస్థితి. 30 సంవత్సరాలు వచ్చిన మంది వితిన్ 2.5 years నుంచి 3 years వరకు కోర్సు కంప్లీట్ చేసి సెటిల్ అవ్వాలి. అట్లా 3 years కూడా వాళ్ళకి డిగ్రీతో పాటు ఇతర దేశాలకి మన దేశానికి ప్లేస్మెంట్ కంప్లీట్గా ప్లేస్మెంట్ చేసి వాళ్ళు బయటకు పంపించడం జరుగుతుంది. ఆ రకంగా మనకి ఇప్పటికి 20 batches బయటకు వెళ్ళారు. సక్సెస్ఫుల్గా ఎవరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత 200% వాళ్ళకి జాబ్ పక్కగా జాబ్ వచ్చి, ఇప్పుడు పాత స్టూడెంట్స్ అయితే లక్షల్లో తీసుకుంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఇండియాలో అయితే వేలల్లోనే ఉంటాయి కానీ జీతాలు, బయట దేశాల కంటే మంచి ఫ్రూట్ఫుల్ శాలరీస్ ఉంటాయి. అయితే మన ఇండియాలో చదివిన వాళ్ళైనా మంచి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నాలెడ్జెస్ మొత్తం మనం అందిస్తాం. అట్లా మనం 3 years డిగ్రీలో వాళ్ళకి ట్రైన్డ్ చేసి వాళ్ళని వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని స్కిల్ ఓరియంటేషన్, వాళ్ళకి మంచిగా ప్రాక్టికలైజ్ ఓరియంటేషన్, రకరకాల 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లో తరబీదు ఇచ్చి వాళ్ళకి ఒక శక్తివంతమైనటువంటి కాన్ఫిడెంట్ వాళ్ళని నింపి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళే విధంగా మేము తయారు చేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. అయితే అట్లా వెళ్ళిన చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ అయ్యి వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు కావాలి స్టూడెంట్స్ అని. మా స్టూడెంట్సే మా కొత్త స్టూడెంట్స్ తీసుకెళ్తున్నారు. మా పాత స్టూడెంట్సే కొత్త స్టూడెంట్స్ని తీసుకెళ్తున్నారు. ఇదివరకు ఎలా ఉండేదంటే మా స్టూడెంట్స్ని ప్లేస్మెంట్ సెల్ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళడం కోసం మేము ప్లేస్మెంట్ సెల్ని అప్రోచ్ కావాల్సి వచ్చేది. అట్లా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా స్టూడెంట్సే తీసుకెళ్తున్నాం. మాకు ఇప్పుడు
ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సెల్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా పిల్లలు ఎటువంటి పిల్లాడు ఈ కోర్స్ చేసినా జీవితంలో స్థిరపడడానికి 100% గ్యారెంటీ. హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్లోనే చేయాలేమో, అంటే వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి, అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, దాదాపుగా నెగటివ్ ఇంపాక్టే ఉంది కానీ పాజిటివ్ ఇంపాక్ట్ లేదు సార్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మంచిది, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ అంటే అనేది చాలామందికి ఏంటంటే అవేర్నెస్ లేక, ఇక్కడ మనం చూస్తుంటే హోటల్స్ మనం సాధారణంగా గల్లీల్లో ఉండే హోటల్స్, మహా అయితే బస్తీల్లో ఉండే హోటల్స్, ఊర్లలో ఉండే హోటల్స్ చూస్తారు. కానీ హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్స్కే స్టార్స్ ఉంటాయి. 5 స్టార్ 7 స్టార్ ప్రాపర్టీస్లో వీళ్ళు జాబ్ చేస్తారు. హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్లోనే కాదు, మల్టీనేషనల్ రంగాల్లో చేస్తారు, టూరిజం ప్లేసెస్లో చేస్తారు, సాఫ్ట్వేర్ రంగాల్లో చేస్తారు, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్లో చేస్తారు. ఎటువంటి రంగాల్లోకైనా వీళ్ళు వెళ్ళి ట్రైనర్స్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళుగా వీళ్ళు వెళ్తారు. అటువంటి ట్రైనింగ్ వెళ్ళి చేసేంతలో డెవలప్మెంట్ మొత్తం కూడా మేము ఒక్కొక్క స్టూడెంట్కి పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్, వాళ్ళకి స్కిల్ ఓరియంటేషన్, కాన్ఫిడెంట్గా మాట్లాడడం ఎలా, ఎట్లా 10 మందితోటి కలుపుకొని పోవాలి, ఇలాంటివన్నీ కూడా మేనేజ్మెంట్ స్కిల్స్లో భాగాలు ఉంటాయి. ఇవి అన్ని కోర్సుల్లో ఉంటాయి, కానీ వాటిలో కోర్సులో చదవడం రాయటం ఉంటుంది. కానీ ఇక్కడ 3 సంవత్సరాలు 6 సెమిస్టర్లు కూడా ప్రాక్టికలైజ్డ్గా చేస్తారు. ఆ ప్రాక్టికలైజ్ చేసిన తర్వాత హోటల్ రంగాల్లో కాకుండా ఇంకా 7-8 రంగాల్లోకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. టూరిజం సెక్టర్స్లోకి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళిన టూరిజం సెక్టర్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం టూరిజం సెక్టర్స్ డెవలప్ అవుతుంది, తెలంగాణలో టూరిజం ఇంకా ఇదవుతుంది. ఎయిర్లైన్స్లోకి వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు ఇంకా 2 కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎయిర్లైన్స్లో జాబ్స్ ఉంటాయి. ఇట్లా ఫుడ్ ప్రొడక్షన్, సర్వీసు, అకామిడేషన్ ఆపరేషన్స్, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా వాళ్ళకు తరువుగా తర్ఫీ పొంది వాళ్ళు 200% జాబ్ దిశగా పనిస్తారు. కాబట్టి ఈ కోర్స్ ఎవరిగ్రీన్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఒక జాబ్ మాత్రమే కాదు వీళ్ళకి వచ్చేది, సొంత బిజినెస్ పెట్టుకోవాలంటే కూడా ఇలాంటి కోర్సే చదవాలి. చాలామంది పేరెంట్స్ తీసుకొస్తారు, మా వాడు సరిగ్గా చదవడండి, మా వాడు సరిగ్గా ఇది ఉండదండి. ఈ కోర్సుకి వచ్చిన తర్వాత 200% సెట్ అయిపోతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్గా ట్రైనింగ్ ప్రాక్టీస్ ఎంత ఉంటుంది, చదవడం కూడా అంతే ఉంటుంది. ఈ 2 బ్యాలెన్స్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి చదవడం పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ దీని లోపల ఈజీగా కోపప్ అవుతారు. అట్లా ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఎక్కువ సక్సెస్ అయ్యి జాబ్కి వెళ్ళేటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే అది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. ఓకే సార్, అలాగే హోటల్ మేనేజ్మెంట్లో డిపార్ట్మెంట్ వైజ్ చెప్పండి, అలాగే ఫీ స్ట్రక్చర్ ఎలాగుంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎంబీబీఎస్ వాళ్ళకి ల్యాక్స్లో ఉంటుంది. సో హోటల్ మేనేజ్మెంట్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫీజు స్ట్రక్చరు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఎందు గురించి అంటే ఇది మొత్తం కూడా ప్రాక్టికల్స్ మొత్తం ఓరియంటేషన్. ఫుడ్ ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో ఎన్నో రకాల ఫుడ్ ప్రాక్టికల్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. రకరకాల ప్రాక్టికల్స్ తయారు చేయాల్సి ఉంటుంది. బేకరీ ప్రాక్టికల్స్, బిర్యానీస్, అన్ని రకాల మెనూస్ వీళ్ళు కాంటినెంటల్, దేశవ్యాప్తంగా ఉన్న వంటకాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంటకాలు కూడా ఈ డిపార్ట్మెంట్లో నేర్చుకుంటారు. అవన్నీ చేయాలంటే ఇంగ్రీడియంట్స్ తోటి పని. ఆ ఇంగ్రీడియంట్స్ పర్చేజ్ చేసి స్టూడెంట్స్కి అవన్నీ నేర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చు అవుతుంది. అయితే 1.5 lakh వరకు ఫీజు ఉంటుంది. సంవత్సరానికి 1,50,000 ఉంటుంది. అయితే 1,50,000 ఛార్జ్ చేస్తే కానీ ఈ కోర్సు నడిపించలేము. దాని లోపల ఖర్చును తగ్గించుకొని మేము 1,25,000 సీట్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. ఎందుకంటే స్టూడెంట్ కూడా చదవాలి, పేద విద్యార్థులు కూడా చదవాలి, అందరూ సమాంతరంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కోర్సు అందిస్తున్నాం. అయితే ఈ కోర్సు చదువుకోవడం కోసం బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దగ్గర 4.5 లక్షల రూపాయల వరకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా స్కాలర్షిప్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 43,000 వరకు 35,000 ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. 8,000 రూపాయలు మెస్ ఫీజులు వస్తాయి. అట్లా 1,30,000 వరకు వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ కింద వస్తుంది. అట్లా ఆ విధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ఈ కోర్స్ చదవచ్చు. అంటే ఎన్నో రకాల ఫెసిలిటీస్ అందిస్తూనే
ఈ కోర్స్ చదువుతూ కూడా అంత డెవలప్ కావచ్చు. ఈ కోర్స్ చదివి అయిపోయే టైంకి బయట దేశానికి వెళ్తా అంటే ఎంబీఏ ఎంఎస్సి వీటికి వెళ్తారు కదా పిల్లలు, అక్కడ పార్ట్ టైం జాబ్స్తో పాటు చేసుకుంటూ చాలామంది చదివిన దాఖలాలు ఉన్నాయి. అట్లా చాలా హ్యూజ్ కోర్సు, కానీ సింపుల్గా చేయగలిగేటువంటి కోర్సు. డిమాండ్ ఎవరి ఎప్పటికీ డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. మనకు సొసైటీలో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇంజనీరింగ్ పడిపోతుంది, కోడింగ్ లాంగ్వేజ్ పడిపోతుంది, ఐవి అంటున్నారు. ఈ కోర్సులో ఏం పడిపోవడానికి ఏముండదు. ఇప్పుడు మనకు కొత్తగా ఈ కోర్సులో పీజీ డిప్లొమా ఒకటి ఇస్తున్నాం డిగ్రీ తర్వాత, ఈవెంట్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు ఈ కోర్స్కి అనుసంధానంగా డెవలప్ అయినది ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజర్. ఈవెంట్ మేనేజ్మెంట్ అని పీజీ డిప్లొమా ఒకటి ఇస్తున్నాం. ఆ పీజీ డిప్లొమాతో ఏమవుతుందంటే, ఒక పెళ్లి చేయాలంటే 6 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 6 ప్రోగ్రామ్స్ ఎవరు చేస్తున్నారు? ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తారు. అలాంటి ఈవెంట్ ఆర్గనైజర్ అవుతారు. సంవత్సరంలో కొంతమంది చేసినా కానీ సూపర్ సక్సెస్ అవుతారమ్మ. అట్లా కోర్స్కి మనిషి ఉన్నంతకాలం, మనిషి తిన్నంతకాలం దీనికి తిరుగులేదు. ఈ కోర్స్ చదివిన వాళ్ళకి వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఓకే సార్, ఇక్కడ చదువుకున్న వాళ్ళు అబ్రాడ్స్ కూడా వెళ్ళారని విన్నాము. సో ఏ కంట్రీస్కి వెళ్ళారు అండ్ వాళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ ఏంటి? మనకు వజ్రాల లాంటి స్టూడెంట్స్ ఉన్నారు ఫస్ట్ బ్యాచెస్లో, తర్వాత బ్యాచెస్లో కూడా. మనకు హైయెస్ట్ ప్యాకేజ్ అంటే కపిల్ యాదవ్, భూపేందర్ సింగ్ ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారమ్మా. వాళ్ళు నాకు తెలిసి ఇప్పటికీ సంవత్సరం ప్యాకేజ్ 1 crore కూడా ఉండవచ్చు. ఎందుకంటే మొన్న కపిల్ యాదవ్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను సార్ నేను. హోటల్ ఇండస్ట్రీని చేశాను ఒక 3-4 years. దాని తర్వాత నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని అందిపుచ్చుకొని ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను. 2 ఇళ్ళు ఆస్ట్రేలియాలో కట్టుకున్నాను నేను. ఒక ఇల్లు చిన్నదైపోయిందని ఫస్ట్ ఒకటి కొని తర్వాత ఇంకొక ఇల్లు తీసుకున్నాను. దగ్గరగా ఆయన కట్టిన ఇల్లే 4.5-5 crores అవుతుంది. 2 కార్లు ఉన్నాయి నాకు. రండి సార్ ఒకసారి ఆస్ట్రేలియా తిరిగి చూద్దుగా అన్నారు. టాప్ అలాంటి స్టూడెంట్స్ ఉంటారు 20-30 మంది. యావరేజ్ స్టూడెంట్స్నే మనం చూసుకోవాలి. టాప్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు మంచి పొజిషన్స్లో. అయితే యావరేజ్ స్టూడెంట్స్ని చూసుకున్నట్లయితే బయట దేశాల్లో ఉన్న స్టూడెంట్స్కి మినిమం 30 lakhs to 40 lakhs ఉన్నాయి సంవత్సరానికి ప్రయాణం చూసినట్లయితే. మన ఇండియాలో అయితే 12 lakhs, 8 lakhs to 12 lakhs అట్లా శాలరీస్ వస్తాయి. వాళ్ళ క్యాలిబర్ కూడా, వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసుకున్న సబ్జెక్ట్ నేర్చుకున్న విధానం, వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేసే విధానం మీద కూడా జీతాలు ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఓకే సార్. సార్ ఫైనల్గా చాలా కాలేజెస్ ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. ఒకవేళ ఎవరికైనా ముందే కనుక హోటల్ మేనేజ్మెంట్ గురించి ఐడియా ఉంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ కాదని డాక్టర్ నారాయణస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? డాక్టర్ నారాయణ కాలేజీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే, డిసిప్లిన్కి మరో పేరు. ఇక్కడ 100% డిసిప్లిన్ దొరుకుతుంది. హోటల్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి డిసిప్లిన్ ఇక్కడ అందిస్తాం. ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మాతో పాటు పెట్టిన కాలేజీలు దగ్గర 10-15 కాలేజీల వరకు వచ్చాయి. ఆ కాలేజీలు అన్నీ కూడా మూతపడ్డాయి. మీరు చూడొచ్చు, దగ్గర చాలా కాలేజీలు మూతపడ్డాయి. ఎందుకంటే ఆ స్టాండర్డ్, ఆ క్వాలిటీ అందించలేక పోవడంతో మూతపడ్డాయని చెప్పచ్చు. మేము ఇప్పుడు కూడా స్టాండర్డ్లో రాజీ పడలేదు, ప్లేస్మెంట్స్లో రాజీ పడలేదు. స్టూడెంట్ అభివృద్ధి మా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి మా దగ్గరికి వచ్చిన విద్యార్థులు ఎవరు కూడా చదవడానికి ఇష్టం చూపిస్తారు. స్టూడెంట్ రిలేషన్ ఎలా ఉంటుందంటే, 20 సంవత్సరాల క్రితం కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన స్టూడెంట్ కూడా ఇప్పుడు వచ్చి ఒక పేరెంట్, ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉంటుంది మా దగ్గర చదివిన స్టూడెంట్కి. అట్లా వాళ్ళు ప్లేస్మెంట్ అయ్యారు. మా స్టూడెంట్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన, బయట దేశం నుంచి వచ్చిన కాలేజీకి వచ్చి కనపడి మళ్ళీ స్టూడెంట్స్తో మాట్లాడేస్తారు. అట్లాంటి రిలేషన్స్ ఇప్పుడు కూడా మేము మెయింటైన్ చేయడం వల్ల మా దగ్గర వచ్చే స్టూడెంట్స్కి హ్యాపీ ఉంటుంది. వాళ్ళు చదవగలుగుతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. Yes madam, as we can see this is ATK అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్ అని అంటాము. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇండియన్, ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్, సో యూరోపియన్ కుజిన్స్ ఇక్కడ ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ వీళ్ళకి ఇక్కడ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ల్యాబ్స్, ATK అని అంటాం దీన్ని, అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్. సో స్టూడెంట్స్ విల్ బి డూయింగ్ ATK ఇన్ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్. ఎస్ మేడం, ఇది మనకి బేసిక్ రెస్టారెంట్. సో హియర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ విల్ బి లెర్నింగ్
how the restaurant etiquettes, what are the etiquettes, what are the kinds of glasses, what are the kinds of plates ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకుంటారు. సో దిస్ రెస్టారెంట్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్. సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అడ్వాన్స్ రెస్టారెంట్ ఉంది, వేర్ దే కెన్ కంపెనీ ప్యాక్ ఆఫ్ 60 గెస్ట్స్. సో అది ప్రీమియం రెస్టారెంట్ అది, విచ్ వీ హ్యావ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ద రెస్టారెంట్. ఎస్ మేడం, ఇది మనకి సెమినార్ హాల్. సో ఆన్ డైలీ బేసిస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఇండక్షన్ మనకి సెమినార్స్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అవర్ స్టూడెంట్స్కి గోల్డెన్ అవర్ అని ఉంటుంది. గెస్ట్ ఫ్యాకల్టీ కానీ, మనకి ఫ్యాకల్టీ డైరెక్టర్స్, బోర్డ్ మెంబర్స్ కానీ, ప్రిన్సిపల్స్, గెస్ట్ లెక్చరర్స్ కానీ, వీళ్ళకి ఒక 1 hour గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఫస్ట్ అవర్ ఎవ్రీ డే మనకి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్, పబ్లిక్ స్పీకింగ్, టైం మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యే స్కిల్స్ అన్ని స్టూడెంట్స్కి సెమినార్స్ కండక్ట్ చేస్తాం, విచ్ విల్ బీ ఆన్ ద డైలీ బేసిస్. క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్, QTK అని అంటాము. సో వేర్ స్టూడెంట్స్ విల్ బీ లెర్నింగ్ ద ఫుడ్ ప్రిపరేషన్ ఇన్ క్వాంటిటీ. సో మనం హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ బల్క్ కుకింగ్ చేస్తుంటాం, బుఫేస్ అని ఉంటాం. సో 200-250 ప్లస్ ప్యాక్కి మనము ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే, సో ఈ ల్యాబ్స్లోనే మనము ఈ రేషియో ప్రపోర్షన్ కానీ, దానికి తీసుకోవాల్సిన క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, ఏ రేషియోలో తీసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి, అన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్తో నేర్చుకుంటాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ల్యాబ్స్ విచ్ ఈస్ కాల్డ్ QTK. సో ఎస్, దిస్ ఈజ్ బేకరీ. సో పిల్లలు ఇక్కడికి వచ్చి యాజ్ యూ కెన్ సీ మనకి కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఫౌండెంట్, పేస్ట్రీస్, పఫ్స్, ఏదైతే బేక్డ్ ఐటమ్స్, బేకరీలో దొరికే ఐటమ్స్ ఉంటాయో పిల్లలందరూ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ చేసి నేర్చుకుంటారు. సో దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ల్యాబ్ ఫర్ బేకరీ. సో ఓవెన్ ఏ టెంపరేచర్లో రన్ అవుతుంది, సో ఇంగ్రీడియంట్స్ ఏంటిది, బేకరీలో వాడాల్సిన సేఫ్టీ ఇదేంటిది అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ టేకెన్ కేర్ from the faculty for the students. So this is our bakery. So these are the classrooms where students ki theoretical knowledge ikkada andistam pillalandarki. So ee classrooms anni digital classrooms. So even the faculty or the student lecturer ఏదైనా ఒకవేళ క్లాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు డిజిటల్ క్లాస్ బోర్డ్లోనే మనము క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్స్ హ్యావ్ ప్రొజెక్టర్స్ అండ్ డిజిటల్ క్లాస్ బోర్డ్స్, వేర్ స్టూడెంట్ ఇప్పుడున్న జనరేషన్లో వేర్ AI ఈజ్ టేకింగ్ ఓవర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇప్పుడున్న టైం పీరియడ్లో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ స్మార్ట్ ఫోన్, ఏ ల్యాప్టాప్, a digital media platforms to do and learn the knowledge. సో మనము స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ డిజిటల్లీ అందిస్తున్నాము. సో మా దగ్గర బుక్స్ ఉండవు బేసిక్గా. సో ఎస్, all the classrooms in Dr. Narayana College of Hotel Management are digital classrooms. Yes, so these are BTK, బేసిక్ ట్రైనింగ్ కిచెన్ అని అంటాము. సో ఈ బేసిక్ ట్రైనింగ్ కిచెన్లో స్టూడెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ రాగానే స్టూడెంట్స్ బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. ఈ కిచెన్స్లో తీసుకోవాల్సిన మెజర్స్, సేఫ్టీస్, నైఫ్స్, ఈ యుటెన్సిల్స్, లాడిల్స్, వాటి పేర్లు ఏంటి, చాలామందికి తెలీదు, లేదంటే నాలెడ్జ్ ఉండదు. సో ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ పిల్లలు వచ్చి అన్ని నేమ్స్ కానీ బేసిక్ నాలెడ్జ్, ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. యాజ్ వీ కెన్ సీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్లోకి వెళ్తారు, క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్లోకి వెళ్తారు. సో ఎస్, దిస్ ఈజ్ అవర్ BTK, బేసిక్ ట్రైనింగ్ కిచెన్. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ ఆఫీస్. ఈ ఫ్రంట్ ఆఫీస్లో గెస్ట్ హ్యాండిలింగ్, గెస్ట్ అప్రోచ్, ద వే ద గెస్ట్ షుడ్ బి ట్రీటెడ్, ఈ ల్యాబ్స్లో నేర్చుకుంటాము. ఇది ఫ్రంట్ ఆఫీస్ అని అంటాము. ఏ కార్పొరేట్లో అయినా, ఏ హోటల్లో అయినా, ఏ ఆర్గనైజేషన్లో అయినా ఫ్రంట్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఎస్, ఇక్కడ స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారంటే, ఇఫ్ ద గెస్ట్ ఈజ్ ఎ ఫారినర్, ఆ టైం లైన్ ఏంటిది, ఏ టైంలో నుంచి వచ్చారు, ఈరోజున్న కరెన్సీ రేట్ ఏంటిది, వాళ్ళు తీసుకోవాల్సిన కరెన్సీ ఏ రేట్లో ఉంది అని స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకుంటారు. గెస్ట్ హ్యాండిలింగ్ ఉంటుంది, గెస్ట్ రిలేషన్ ఉంటుంది. సో పేమెంట్స్, సో హౌ ద గెస్ట్ ఈజ్ పేయింగ్, ఇక్కడ ఇన్ విచ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది కూడా స్టూడెంట్స్ నేర్చుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద హోటల్, ఫ్రంట్ ఆఫీస్. సో ఇది కూడా ఒక ల్యాబే,
క్లాస్ రూమ్ లాంటిది. సో ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో త్రూ అవుట్గా చూసుకుంటే మనకి క్లాస్ రూమ్స్ చాలా తక్కువ, ల్యాబ్సే ఎక్కువ ఉంటాయి. సో ఈ కోర్స్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి ల్యాబ్స్లోనే ఎక్కువ మనం ఎంగేజ్ అవుతుంటాం. ఎస్ మేడం, ఇది మనకి ప్లేస్మెంట్ సెల్ అని అంటాము. ఈ ప్లేస్మెంట్ సెల్లో స్టూడెంట్స్కి ఒక మంచి స్కిల్ అనేది నేర్చుకుంటారు. ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా ఇవ్వాలి, ఇంటర్వ్యూ స్కిల్స్, అసలు ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడాలి అనే సబ్జెక్ట్ ఇక్కడ నేర్పిస్తాము ప్లేస్మెంట్ సెల్లో. అలానే ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అయ్యే ఇంటర్వ్యూస్ అన్నీ ఈ సెల్లోనే అవుతాయి. సో స్టూడెంట్ ఒకవేళ బయట దేశానికి వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే దిస్ ఈజ్ అవర్ ప్లేస్మెంట్ సెల్ వేర్ స్టూడెంట్స్ విల్ బీ ఎంగేజింగ్ ఇన్ దేర్ స్కిల్స్. సో బోర్డ్ రూమ్ ఎక్స్పీరియన్స్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫ్రమ్ ద డే 1. సో రేపటి రోజున ఒక మంచి పొజిషన్ వెళ్ళినప్పుడు ఎంత స్కిల్, నాలెడ్జ్, సబ్జెక్ట్ ఉన్నా కూడా ఈ సీట్లో కూర్చుంటే భయపడతారు. సో ఫ్రమ్ ద డే 1 ఆ ఫియర్ అనేది తీసేసి స్టూడెంట్కి మంచి స్కిల్స్, కమ్యూనికేషన్స్ ఫ్రమ్ ద డే 1 నేర్పించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ప్లేస్మెంట్ సెల్. ఇది మనకి కంప్యూటర్ ల్యాబ్, ఐటీ ల్యాబ్ అని అంటాము. ఈ ఐటీ ల్యాబ్లో స్టూడెంట్స్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్, అంటే ఇప్పుడు ఈ రిమోట్ ఏరియాస్ అని ఎందుకు అంటున్నానంటే స్పెసిఫిక్గా ఇప్పుడు ఇన్ జనరల్గా చూసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి స్మార్ట్ ఫోన్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. కానీ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్, అంటే కొన్ని విలేజెస్ నుంచి స్టూడెంట్స్కి నేర్చుకోవాలనే ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ యాక్సెసిబిలిటీ ఉండదు. సో అలాంటి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి మనం కంప్యూటర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్ అట్ ఎండ్ ఆఫ్ ద డే. సో వీ ట్రైన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈక్వలీ. ఇది మనకి లైబ్రరీ మేడం. ఈ లైబ్రరీలో వరల్డ్ క్లాస్ ఉండే బుక్స్ అన్నీ ఉన్నాయి. దట్ టు ఫర్ హాస్పిటాలిటీ, టూరిజం అండ్ ఫుడ్ గురించి తెలుసుకోవడానికి మనకి ఎవ్రీడే 40 to 45 minutes స్టూడెంట్ లైబ్రరీకి వచ్చి ఎంగేజ్ అవుతారు, మంచి బుక్స్ తీసుకుంటారు. సో వీక్లీ మ్యాగజైన్స్ వస్తాయి, మంత్లీ ఎడిషన్స్ వస్తాయి మనకి. సో మనము ఆన్ డైలీ బేసిస్ వీ సే స్టూడెంట్స్ to go to library, come to library and take a good book where they can gain knowledge and subject. So this is our library. ఇది మనకి అడ్వాన్స్ రెస్టారెంట్. యాజ్ ఐ హ్యావ్ సెడ్ యూ బిఫోర్, మనకి ఇది 60 pack ఆఫ్ గెస్ట్ని అకామిడేట్ చేస్తుంది విత్ హై ఎండ్ ఎమ్యూనిటీస్, హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ. సో స్టూడెంట్స్ విల్ బి లెర్నింగ్ మిక్సాలజీ, కాక్టైల్స్, మాక్టైల్స్, ఫ్లేరింగ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాబ్స్ ఇప్పుడు దాకా మీరు చూసుంటే. సో దెర్ ఆర్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద క్యాంపస్ విత్ హై ఎండ్ అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ గ్రౌండ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ని ఫిట్నెస్ రూపంలో ఎంగేజ్ చేస్తుంది. సో ఎంత మెంటల్ స్టేబుల్ ఉన్నా ఫిజికలీ స్టేబుల్ ఉండాలి అంటే ఒక 1/2 an hour 45 minutes స్టూడెంట్స్ ఎప్పుడైతే స్పోర్ట్స్లో కానీ యాక్టివిటీస్లో కానీ ఎంగేజ్ అయినప్పుడు ఆ అచీవ్మెంట్ కానీ ఆ ఎంతూజియాజం కానీ ఆ స్టూడెంట్లో ఆ డిజైర్ అనేది ఉంటుంది. సో వీ ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఫిజికల్ గేమ్స్ వేర్ స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో ఫీల్డ్ రిఫ్రెష్డ్. సో ఈ ఫెసిలిటీ కూడా మనం స్టూడెంట్కి అందిస్తున్నాము. సో ఈ ఏకైక కాలేజ్ among the hotel management colleges which is having ground facility. So manaki manchi ground facility kuda undi, as you can see.